సింగిల్ మూవీ బానే ఉంది, టైం పాస్ మూవీ అనుకోవచ్చు. అంటే శ్రీ విష్ణు గారు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతా రీసెంట్ మీమ్స్ ని వీటిని పెట్టి మేనేజ్ చేస్తున్నారు. ఎంతకాలం అని మేనేజ్ చేస్తారు? ఏదో ఒక రోజు బోర్ కొడుతుంది కదా. అలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటది. మీరు స్వాగ్ సినిమా తీశారు, స్వాగ్ సినిమా చాలా బాగుంటది. కొంచెం స్టోరీ అండ్ డెప్త్ ఉండే సినిమాలు తీస్తే బాగుంటదని నాకు అనిపించింది. సింగిల్ మూవీ కూడా జోక్స్ తో వీటితో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే పడి నవ్వేంత జోకులు అయితే ఎక్కడ ఉండవు. వెనల్ కిషోర్ గారు ఫుల్ లెంత్ రోల్ బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఏదో టైం పాస్, హ్యాపీగా వెళ్ళామా వీకెండ్ లో మూవీ చూసామా అంతవరకు. ఇలాంటి మూవీస్ తో పాటు స్వాగ్ లాంటి స్టోరీ డెప్త్ ఉండే మూవీస్ ని కూడా సెలెక్ట్ చేసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటది. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. ఆయన చూస్తే ఏదో సరదాగా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు లేదా ఫ్రెండ్ అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్స్ ఇవానా బాగా చేసింది. కేతికా శర్మ మొహంలో అయితే ఎక్స్ప్రెషన్స్ పలకట్లా. ఫస్ట్ హీరోయిన్ ఎందుకు పెట్టుకుని అర్థం కాల. ఇవానా అయితే ఇంకా చాలా బాగా చేసింది. విటివి గణేశన్ గారు కూడా అక్కడక్కడ బాగానే అనిపించారు. మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే మ్యూజిక్ పాటలు, యావరేజ్ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఉన్నట్టు అనిపించలేదు. మీరు సామాజిక వర్గం మూవీ చూస్తే పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. టైం పాస్ అవుతుంది మూవీ చూసినంతసేపు, ఎందుకు వచ్చావని అన్నట్టు టైం అనిపించదు. బానే సరదాగా వెళ్ళిపోతుంది టైం. అండ్ ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే అందరికి రికమెండ్ చేస్తాను. అన్ని ఏజ్ గ్రూప్ లో వాళ్ళు చూడొచ్చు. ఏరేటెడ్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఏం లేవు. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.